ఈ వీడియోలో మనం ఫుల్ యాడర్ గురించి డిస్కస్ చేద్దాం. హాఫ్ యాడర్ అయితే మనకి 2 బిట్ ఎడిషన్, అదే ఫుల్ యాడర్లో మనకి ఏమవుతుందంటే 3 బిట్ ఎడిషన్. 3 బిట్లు ఉంటే మనకి 3 బిట్లని ఎడిషన్ చేస్తాం. ఇక్కడ కూడా మనకి సమ్ము క్యారీ రెండు కూడా మనకి వస్తాయి. సో 3 బిట్లు కాబట్టి మనకి పాజిబుల్ వాల్యూస్ మనకి ఎక్కడి నుంచి ఉంటాయి, మనకి 000 నుంచి 111 వరకు మనకి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ 3 బిట్లు యాడ్ చేసినప్పుడు 0 + 0 + 0 సమ్ 0 క్యారీ 0. అది ఇక్కడ మీకు వచ్చేసరికి సమ్ 1 అవుతుంది, క్యారీ 0 అవుతుంది. అది ఇక్కడికి వచ్చేసరికి ఈ క్యారీ చూడండి, 1 + 1 0 క్యారీ 1. అలాగే ఇక్కడ క్యారీ 1 వచ్చే కండిషన్స్ ఏమున్నాయి? సో ఏబిసిలో ఎక్కడైనా మనకి 2 1లు ఉంటే మనకి అక్కడ క్యారీ ఖచ్చితంగా 1 వస్తుంది. సో మళ్ళీ మనకి అక్కడ ఏ కండిషన్ వస్తుంది? ఇక్కడ వస్తుంది కండిషన్ 1 + 0 1, 1 + 1 0 అండ్ క్యారీ 1. అలాగే ఈ కండిషన్లో కూడా నెక్స్ట్ అలాగే ఈ కండిషన్లో కూడా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? 1 + 1 దట్ ఈస్ 0 క్యారీ 1, 0 + 1 దట్ ఈస్ సమ్ 1. సో ఇప్పుడు ఈ సమ్కి మనం కానీ ఫంక్షన్ రాస్తే హౌ విల్ గెట్, దట్ ఈస్ ఎక్కడెక్కడైతే 1లు ఉన్నాయో అక్కడక్కడ మనం ఏబిసి వాల్యూస్ని తీసుకోవాలి. అంటే ఈ వాల్యూ నెక్స్ట్ ఈ వాల్యూ, ఎందుకంటే 1లు ఉన్నాయి కాబట్టి, నెక్స్ట్ ఈ వాల్యూ, నెక్స్ట్ ఈ వాల్యూ. సో 0 0 1 0 0 1 ఇది ఎలా వస్తుంది మనకి? దట్ ఈస్ ఏ బార్, బి బార్ అండ్ సి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ఏ బార్, బి, సి బార్, దట్ ఈస్ దిస్ వన్. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ ఏ, బి బార్, సి బార్. నెక్స్ట్ దిస్ వన్ ఏ, బి, సి. సో దిస్ వన్. సో దీన్నే మనం ఇంకా రాయొచ్చు అంటే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ బి, ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ సి. సో మీరు ఈ ఎక్స్ప్రెషన్ మనం వాట్ యు కాల్ రెడ్యూస్ చేస్తే ఫైనల్గా మనకి ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. నౌ ఈ ఈక్వేషన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, లాజిక్ గేట్స్ కోసం ఏం చేస్తామంటే టేక్ వాట్ యు కాల్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్స్ అలాంగ్ విత్ ఎండ్ గేట్. మనకి ఏంటంటే సమ్ము క్యారీ రెండు వస్తాయి. లాజికల్ డయాగ్రామ్ ఎక్స్ప్రెషన్ మనం డ్రా చేయడం కోసం మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ బి, ఇప్పుడు ఈ టోటల్ వాల్యూని మళ్ళీ ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ సి చేస్తే మనకి సమ్ వస్తుంది. సో ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ బి అంటే మనం ఏం చేస్తాం, ఏ బి రెండు ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి ఇస్తే మనకి అవుట్పుట్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ బి వచ్చింది. ఇప్పుడు ఇది ఒక ఇన్పుట్గా ఇంకొక ఆర్ గేట్కి ఇస్తాం. అయితే ఇంకొక ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ యొక్క ఇంకొక ఇన్పుట్ మనకి సి అవుతుంది. సో మనకి అవుట్పుట్ ఏమవుతుంది? సమ్ అనేది, టోటల్ సమ్ అనేది ఇక్కడున్న ఈ ఇన్పుట్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అండ్ దిస్ వన్ ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ సి. సో ఇది మనకి సమ్, టోటల్ సమ్, 3 బిట్ సమ్ ఆర్ ఫుల్ యాడర్ యొక్క సమ్ వాల్యూ. ఇప్పుడు మీరు క్యారీకి వస్తే క్యారీ మనకి ఏమవుతుందంటే ఇది వాల్యూ. ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేయండి, క్యారీ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇది మనకి ఏ బార్, బిసి, ఇది మనకి ఏ, బి బార్, సి, ఇది మనకి ఏబి, సి బార్, ఇది మనకి ఏబిసి. సో వీటిలన్నింటిని మనం యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ టోటల్ని మీరు ఈ విధంగా రాసుకోవచ్చు. అయితే ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేయాలి? ఆల్రెడీ మనకి ఇక్కడ సమ్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ బి ఉన్నది. సో దీన్ని ఒక ఇన్పుట్గా తీసుకొని ఒక ఎండ్ గేట్కి ఇవ్వండి. ఈ ఎండ్ గేట్ యొక్క అదర్ ఇన్పుట్ సి. మనకేమవుతుందంటే ఇప్పుడు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ బి అండ్ సి వచ్చింది ఎండ్ గేట్తో. దీనికి మళ్ళీ మనం ఏబిని యాడ్ చేయాలి, అంటే ఆర్ గేట్ ఇవ్వాలి. సో ఆర్ గేట్ ఇచ్చాను. అయితే ఈ ఆర్ గేట్కి ఇన్పుట్ మనకి ఏమవ్వాలి? ఏబి అయి ఉండాలి. సో ఇక్కడ మనకి ఏబి అవుతుంది ఇది. ఎందుకంటే
దీని ముందు మనకి ఒక AND గేట్ ఉన్నది. ఈ AND గేట్కి ఇన్పుట్లు ఏబి కాబట్టి ఇక్కడ మనకి వచ్చే అవుట్పుట్ ఏబి. ఈ ఏబిని ఒక ఆర్ గేట్కి ఇస్తే దిస్ ఇన్పుట్ ఆర్ విత్ దిస్ ఇన్పుట్ అంటే ఇది. సో ఇది మనకి క్యారీకి సంబంధించిన ఎక్స్ప్రెషన్.